హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాకాపర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను బాటిల్ తోటి ముగ్గునైతే వేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ బాటిల్ తోటి. మరి ఇది ఎలా వస్తుందో నాకు తెలీదు. యూట్యూబ్లో అయితే చూసి ఈ బాటిల్ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్కి అయితే ఒక చిన్న హోల్ అయితే పెట్టాను. ఇదిగోండి, గుండ్రంగా ఏం పడలేదు, కొంచెం అడ్డంగా అయితే పడింది. వస్తుందో రాదో జస్ట్ ట్రై అయితే చేస్తాను. ఇంకా దీనికోసం అయితే నేను నా దగ్గర ఉన్నటువంటి పాత బాటిల్ది క్యాప్ అయితే తీసుకున్నాను. గ్లాస్లో అయితే ముగ్గు పొడి అయితే ఉంది. ఇప్పుడు ఈ క్యాప్ పెట్టేసి బాటిల్లోకి అయితే ముగ్గు పొడిని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. ముందు అయితే మనం ఈ ప్లాస్టిక్ బాటిల్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకొని తేమ ఏమీ లేకుండా అయితే చేసుకోవాలి. ఇలా అయితే తేమ లేకుండా చేసుకునేసి ఈ క్యాప్ ద్వారా అయితే ముగ్గును అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఫన్నలు ఉంటే వేసుకోండి. నా దగ్గర ఫన్నలు లేదు కాబట్టి ఇలా ట్రై అయితే చేస్తున్నాను. కింద పోకుండా అయితే బాగానే మూత ద్వారా అయితే మనకి బాటిల్లోకి అయితే పడిపోయింది. ఇంకా ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బయట అయితే ముగ్గు అయితే వేసి చూస్తాను. ఫస్ట్ గీతే వంకర పోయింది, సెకండ్ గీత అన్నా మంచి. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, ఇలా అయితే వస్తుంది. కానీ ముగ్గు వేసిన తర్వాత అయితే నేనైతే ఒకటైతే రియలైజ్ అయ్యాను. కానీ వేస్తూ ఉంటే అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బాటిల్ని నేను ఇలాగా నిలువుగా అంటే కరెక్ట్ స్ట్రైట్గా అయితే పెడుతున్నాను. మనం ఇలా స్ట్రైట్గా పెట్టకుండా కొంచెం స్లాంట్గా పెట్టి వేసామంటే ఈజీగానే అయితే ముగ్గు అయితే డ్రాప్ అవుతుంది. నేను జస్ట్ ట్రై చేస్తున్నాను, ఎట్లా వస్తుందా. ఇంకా మనము కొంచెమన్నా ఈ ముగ్గు పొడి అనేది గరుకుగా ఉండేలాగా అయితే చూసుకోవాలి. మరి ఈ నునుపు ఎక్కువగా ఉన్నా కూడా అంత మంచిగా అయితే రాదు. ఇంకా నేను వేసేటప్పుడు కొంచెం గాలి అయితే ఎక్కువగానే ఉంది, అందుకే కొంచెం పక్కకి అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. నేల మీద అయితే మంచిగానే ఉండేదేమో. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.